కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను దేవస్థానం వర్గాలు లెక్కించగా 1,97,76,188 రూపాయలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్ లలో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. కాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,715 మంది స్వామివారిని దర్శించుకోగా 24,503 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. వేలాదిగా భక్తులు ఆలయానికి తరలి రావడంతో స్వామివారి ఆలయం కిటకిటలాడింది. భక్తులు స్వామివారి వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి రథోత్సవం నేడు జరగనుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పులివేషాలు వంటి సాంప్రదాయ నృత్యాలతో రథయాత్ర సంధ్యావేళ వైభవోపేతంగా జరగనుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.